నమస్తే భూస్నానతుభ్యన్నమో భో దేవాః పితరశ్చ తర్పణమిదౌ నాహం క్షమక్షమ్యతాం యత్ర క్వాపి నిషీద్య యాదవ కులోత్తంసస్య కంసద్విషః స్మారం స్మారం అహం హరామి తదలం మన్యే కిమన్యేనమే. ఆ సంధ్యావందనం చేయను, అలాగే స్నానము చేయను, దేవతలకు పితృదేవతలకు తర్పణాదులు కూడా విడువను. ఎక్కడనో దేవాలయ ప్రాంగణంలో కూర్చొని యాదవ కులాలంకారుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క నామమును మాటిమాటికి స్మరించుకుంటాను. అందుకనే నామ సంకీర్తనం ఎస్టి సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖ శమనః తం నమామి హరింపరం. అందుకనే ఆ హరినామమే చాలా పవిత్రమైనటువంటిదని ఆకలి వేళ అలాగే అలపైన వేళ తేకువ హరినామమే గతి అని అన్నమయ్య కూడా కీర్తించుకున్నారు. అలా ఎందరో రామనామాన్ని కీర్తించారు. అలా ఆ రామనామ శ్రవణము వలన నామము అలా నామము రామనామైతే నామి రాముడైతే ఆ రాముని యొక్క రూపము హృదయముల నుండి ప్రేమ పుట్టింపజేస్తుంది. ఎప్పుడైతే రాముని మీద ప్రేమ కలుగుతుందో రామనామంలో ఉండేటువంటి రుచి తెలుస్తుంది. అదిగో ఆ భక్తులు అలా వీక్షిస్తూ ఉన్నారు. తెప్ప ముందుకు కదులుతున్నది. అదిగో ఆ చక్కగా ఆ అలంకారయుతుడైనటువంటి మాలా కైంకర్యము అలంకార ప్రియో విష్ణు అంటారు. అలా గాలికి ఆ మాలలు కదులుతూ ఉన్నాయి, వేలాడగడబెట్టిన మాలలు. ఆ భక్తులు ఆ దృశ్యమును చూచి తన్మయులైపోతున్నారు, పరవశులైపోతున్నారు. అదిగో చేతులు చరుస్తూ తాళాలు వేస్తూ చప్పట్లు కొడుతూ అలా భగవన్ నామాన్ని పారవశ్యంతో చెప్తున్నారు. అలా అదిగో చామరములు వీస్తున్నారు. అలా ముందుకు కదులుతున్నది తప్ప ఎందరో భక్తులు అలా వీక్షిస్తున్నారు. అలాంటి రామచంద్రమూర్తి సకల కళ్యాణ గుణ సంపన్నుడు. ఆ చంద్రునిలోనైనా మచ్చ ఉన్నదేమో గాని షోడశ కళా పరిపూర్ణుడైనటువంటి చంద్రునిలో మచ్చ ఉన్నదేమో గాని గుణసాగరుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క జీవితంలో ఆయన యొక్క రూపంలో ఏ రకమైనటువంటి కలంకము లేదు. అదిగో ఎంత పరవశమో, ఎంత ధన్యులో, ఎంత అదృష్టవంతులో అలా చెప్పకుండేటువంటి తాడును లాగుతూ ఉన్నారు. అక్కడ అధికారులు నామ సంకీర్తన చేస్తున్నారు, భక్తులు అలా చప్పట్లు ధరుస్తున్నారు. అదిగో ఆ నీళ్లలో విద్యుత్ కాంతులు అలా ప్రతిబింబించి ఆ నీరు కూడా చక్కగా మెరిసిపోతున్నది, చక్కగా పారుతున్నది. ఆ పుష్కరిణిలో నీరు అలా ముందుకు సాగుతూ ఉన్నది. అలాంటి రామచంద్రమూర్తి పట్టాభిషేకము చేసుకోమన్నప్పుడు ఎంత ఆనందపడ్డారో, నీవు పట్టాభిషిక్తుడు కావడం లేదన్నప్పుడు తచ్చుత్వ రాఘవ వాక్యం అభిషేకాత్ పరం ప్రియం. నీకు పట్టాభిషేకము చేసుకోమన్నప్పుడు కంటే నీవు పట్టాభిషిక్తుడు కావడం లేదన్నప్పుడు ఎక్కువగా ఆనందపడ్డారు రామచంద్రమూర్తి. ఇక సకుదేవ ప్రపన్నాయ తవాస్మితే యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ. కేవలం నేను నీ వాడనని చెప్పుకుంటే గాని అభయం ఇవ్వరు రామచంద్రమూర్తి. కేవలం ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. ఒక్క నమస్కారం చేతనే ఆ సీత తన భక్తులకందరికీ సమస్తమైన సుఖంలో ఇస్తుంది. అదిగో అక్కడ స్వామివారికి హారతి ఇచ్చారు. శ్రీరామచంద్ర శ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంభోరుహ చెంచరీక నిరంతరం మంగళమాదనోదు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వేదాంగాయ నమః శ్రీ శ్రీనివాసం. వేదాద్యే నమః శ్రీ శ్రీనివాసం. కవయే నమః శ్రీ శ్రీనివాసం. లోకాధ్యక్షాయ నమః శ్రీ శ్రీనివాసం. పురాధ్యక్షాయ నమః శ్రీ శ్రీనివాసం. చతుర్భుజాయ నమః శ్రీ శ్రీనివాసం. భోజనాయ నమః శ్రీ శ్రీనివాసం. భోక్త్రే నమః శ్రీ శ్రీనివాసం. సహిష్ణవే నమః శ్రీ శ్రీనివాసం. అనఘాయ నమః శ్రీ శ్రీనివాసం. విజయాయ నమః శ్రీ శ్రీనివాసం. పునర్వసనే నమః శ్రీ శ్రీనివాసం. ఉపేంద్రాయ నమః శ్రీ శ్రీనివాసం. వామనాయ నమః శ్రీ శ్రీనివాసం. అమోఘాయ నమః శ్రీ శ్రీనివాసం. తృతీయే నమః శ్రీ శ్రీనివాసం. తృతీయే నమః శ్రీ శ్రీనివాసం. ఊర్జితాయ నమః శ్రీ శ్రీనివాసం. అతీంద్రాయ నమః శ్రీ శ్రీనివాసం. సంగ్రహాయ నమః శ్రీ శ్రీనివాసం.
సర్గాయ నమః శ్రీ శ్రీనివాసం నియమాయ నమః శ్రీ శ్రీనివాసం యమాయ నమః శ్రీ శ్రీనివాసం యజ్ఞాయ నమః శ్రీ శ్రీనివాసం వైద్యాయ నమః శ్రీ శ్రీనివాసం ధీరజ్ఞే నమః శ్రీ శ్రీనివాసం మాధవాయ నమః శ్రీ శ్రీనివాసం మహోత్సవాయ నమః శ్రీ శ్రీనివాసం మహాబలాయ నమః శ్రీ శ్రీనివాసం మహాశక్తమే నమః శ్రీ శ్రీనివాసం మహేశ్వాసాయ నమః శ్రీ శ్రీనివాసం మహీభర్త్రే నమః శ్రీ శ్రీనివాసం కలియుగ వైకుంఠమైన తిరుమలలో నిర్వహించేటటువంటి స్వామివారి వార్షిక తెప్పోత్సవాలలో మొదటి రోజున సీతా లక్ష్మణ సమేతుడై శ్రీరామచంద్ర స్వామి తెప్పలలో విహరించి పుష్కరిణిలో భక్తులందరికీ కూడా దర్శన భాగ్యమిచ్చి కటాక్షించాడు. శ్రీరామ నీ నామము నూరారగ పిలతనయ్య ఓ రఘురామ మా నేరము మదినంతక రావామము కావబ్రోవ దశరథరామ అని భక్తులందరూ కూడా ఆ రామనామంతో పులకిస్తూ రామనామాన్ని జపిస్తూ శ్రీరామచంద్రుడి యొక్క గుణానుభవాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆనంద పరవశులవుతూ స్వామి ఈ తెప్పోత్సవ వైభవాన్ని వీక్షించే భాగ్యాన్ని మాకు కలిగించావు కదా అని భక్తులందరూ కూడా ఆనంద పరవశులవుతూ నిండు మనసుతో ఆ స్వామివారిని మరొక్కమారు దర్శించుకుంటూ శ్రీరామచంద్రుణ్ణి వేడుకుంటున్నటువంటి వారు. ఈ రామచంద్రుడు ఇక్కడ తెప్పల్లో విహరిస్తుంటే శ్రీరమ సీతగాగా నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగా విరజానది గౌతమిగా వికుంఠమున్నారయ భద్రశైల శిఖరగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు అన్నాడు భద్రాచల రామదాసు. ఆ భద్రాచలం నుండి వెంకటాచలం వరకు తరలివచ్చాడు శ్రీరామచంద్రుడు. భక్తుల నోట రామనామం పలుకుతూ ఉన్నది. భక్తుల మనస్సులో శ్రీరామచంద్రుడి యొక్క రూపం నిండారి ఉన్నది. ఆ శ్రీరామచంద్రుడిని మనస్సులో తలుచుకుంటూ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి తెప్పోత్సవ వైభవాన్ని మనము నయనానందకరంగా వీక్షించాం. ఈ రోజున ఈ భాగ్యాన్ని పొందుకున్నాం. ఇది మొదటి రోజు. రేపటి రోజున శ్రీకృష్ణ పరమాత్మని మనం దర్శించబోతూ ఉన్నాం. త్రేతాయాం రఘునందన అని ఈనాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడికి దర్శనమిస్తే రేపు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మ దర్శనమియ్యబోతూ ఉన్నాడు. అసలు ఇదే కలియుగం. ఈ కలియుగంలో వెంకటాచలంలో స్వామివారిని ఏ పేరుతో పిలిచినా పలుకుతాడు. కాబట్టి ఈనాడు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారి యొక్క కటాక్షాన్ని పొందాం. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. నమో వెంకటరాఘవ. శ్రీ శ్రీనివాసం మాధవాయ నమః శ్రీ శ్రీనివాసం పుండరీకాక్షాయ శ్రీ శ్రీనివాసం స్థితికర్త్రే నమః శ్రీ శ్రీనివాసం పరాత్పరాయ నమః శ్రీ శ్రీనివాసం వనమాలినే నమః శ్రీ శ్రీనివాసం యజ్ఞరూపాయ నమః శ్రీ శ్రీనివాసం చక్రపాణవే నమః శ్రీ శ్రీనివాసం గదాధరాయ నమః శ్రీ శ్రీనివాసం ఉపేంద్రాయ నమః శ్రీ శ్రీనివాసం కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం హంసాయ నమః శ్రీ శ్రీనివాసం క్షీరాభివాసాయ శ్రీ శ్రీనివాసం